క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. మోషే ప్రజలతో మాట్లాడుతూ, ఇదిగో ఎర్ర సముద్ర మార్గమున అరణ్యముకు ప్రయాణమైపోయి బహుదినములు శేయీరు మన్నము చుట్టూ మనము తిరుగుచూ ఉంటిమి. అయితే ఇంతలో యెహోవా నాతో మాట్లాడి ఇలా సెలవిస్తున్నాడు, ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఇక ఉత్తర దిక్కుకు మీరు ప్రయాణం చేయాలి అని చెబుతూ, నీవు ప్రజలతో ఇలాగను, శేయీరులో ఏశావు సంతానమైన మీ సహోదరులు కాపురమున్నారు. వారి యొక్క పొలిమేర దాటి మీరు వెళ్తున్నారు. వారు మీకు భయపడతారు. అయితే నీవు వారితో కలహపడవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. ఆ స్థలంలో ఏది మీరు స్వాధీనపరచుకోవద్దు. అందులో కొంత భాగాన్ని కూడా నేను మీకు స్వాస్థ్యంగా ఇవ్వను, ఎందుకంటే అది ఏశావు సంతానానికి ఇవ్వబడింది. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు, మీ సహోదరులతో కలహపడవద్దు, వారితో యుద్ధం చేయవద్దు, వారికి దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని మీరు స్వాధీనపరచుకునే ప్రయత్నం చేయొద్దు. ఇదే అధ్యాయంలో 24వ వచనంలోనూ 26 నుంచి 30 వచనాల్లో కొందరు రాజులు కనపడతారు. అయితే దేవుడు వారితో యుద్ధం చేసి వారిని జయించమని అక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక ఎప్పుడు యుద్ధం చేయాలో, ఎవరితో యుద్ధం చేయాలో మనం నేర్చుకోవాలి. ఎవరితో యుద్ధం చేయకూడదో, ఎప్పుడు యుద్ధం చేయకూడదో మనం నేర్చుకోవాలి. ప్రాముఖ్యంగా ఈ దినాల్లో మనం గమనిస్తున్నాం, సహోదరుల ఐక్యత, ఆ మేలు, ఆ మనోహరమైన భాగాన్ని ప్రజలు అనుభవించడం లేదు. ఆ ఆశీర్వాదము, ఆ శాశ్వత జీవము కనిపించడం లేదు. టెంపరరీ థింగ్స్ కోసం, తాత్కాలికమైనటువంటి విషయాల కోసం వివాదాలు పెరిగిపోతూ కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. లేవియాకాండం 19వ అధ్యాయము 17వ వచనంలో, నీ సహోదరుని మీద నీ హృదయంలో పగపట్టవద్దు అని రాశాడు. ఇక క్రొత్త నిబంధనకు వస్తే యాకోబు భక్తుడు అంటాడు, నువ్వు పగబట్టి ఏదో హాని చేయడం కాదు, 4వ అధ్యాయంలో అసలు నీ సహోదరునికి విరోధముగా మాట్లాడకూడదు అంటున్నాడు. ఆ విధంగా సహోదరునికి విరోధంగా మాట్లాడి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడని గ్రహించాలి. కొందరు మాటలతో ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటారు, యుద్ధాలు చేస్తూనే ఉంటారు, ఎదుటివాడిని కించపరుస్తూనే ఉంటారు. నేను ఎవరినో ద్వేషించి మాట్లాడడం లేదు, కానీ పైగా అబద్ధం చెప్పకుండా యథార్థంగా నేను చెబుతున్నాను. నాతో కలిసి తిరిగిన, చదివిన ఒక యవనస్తుడు, ఇప్పుడు దాదాపుగా మధ్య వయసుకు వచ్చేసాం, కుటుంబాలు, పిల్లలు. అయితే ఇప్పటికీ వాడు ఒంటరిగా మిగిలిపోయాడు. నేను బాధతోనే కారణం చెబుతున్నాను. ఎందుకు ఆ యవనస్తుని జీవితంలో ఏ ఆశీర్వాదము లేకుండా, అంటే తనకు కావాలని చేయలేదు, ఏ ఆశీర్వాదము కలగట్లేదు. ఉద్యోగము లేదు, చేతి పని లేదు, వివాహం లేదు, ఏ ఆశీర్వాదం లేదు. అలాగా మోడుగా మిగిలిపోయాడు. నాకు తెలిసిన, నేను ఎరిగిన కారణం చెబుతాను. ఎప్పుడు పెద్దల్ని విమర్శించేవాడు, ఎప్పుడూ సేవకుల్ని విమర్శించేవాడు, సేవకులతో తగవు పెట్టుకునేవాడు, సంఘంలో వివాదాలు రేపేవాడు. అనేకుల పెద్దల, సేవకుల హృదయాలు ఆ వ్యక్తి ద్వారా కలవరంతో నింపబడేవి. అదే ప్రధాన కారణం. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అనేక విషయాలు, మీరు ఏ కొలత కొలుస్తారో ఆ కొలత మీకు కొలవబడుతుంది. కనుక నీ సహోదరుని కంటిలో నువ్వు నలుసు ఎందుకు చూస్తావు, మొదటిగా నీ కంట్లో ఉన్నటువంటి దూలం వైపు నువ్వు చూడు. ఈ మాటలన్నీ చదివేదానికే పనికొస్తున్నాయి, కానీ నిజ జీవితంలో ఆచరించేదానికి వాటి ప్రజలు తీసుకోలేకపోతున్నారు. లేఖనాల్ని బాగా చదివి ధ్యానించి హృదయంలో భద్రపరుచుకుంటే మనకు భయం కలుగుతుంది. అందరూ మందిరాలకు వెళ్తున్నారు, విశ్వాసులు కొనసాగుతున్నారు, కానీ సహోదరులను ద్వేషించడం అనేది ఎంత నేరం, అది ఎంత తప్పిదం. చదివి వెంటనే మర్చిపోతాం మనం. యోహాను భక్తుడు రాస్తున్నాడు తన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో, వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే నిలిచి ఉన్నాడు అని. ఇక అక్కడ 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని. అన్నిటికంటే ఎక్కువగా నాకు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే, ఆస్తి తగాదాలు చూసారా? జాగ్రత్తగా వినండి. ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్యలో విపరీతమైన గొడవలు జరుగుతూ, బంధువుల మధ్యలో పంచాయతీలు కాదని కేసుల వరకు వెళ్తూ కోర్టు కూడా వెళ్తారు. ఇది ఎంత విడ్డూరంగా ఉంటుందంటే, తండ్రి సంపాదించిన ఆస్తి లేదా పితరులు సంపాదించిన ఆస్తి మన కష్టం కోసం మనం ఫైట్ చేయడం కాదు,
ఎవరో మనకు ఉద్దరికి ఇచ్చేదానికి కోర్స్ కుమారులు హక్కుదారులే. నేను ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను. తమ్ముడు ఒప్పుకోవట్లేదా, అన్న ఒప్పుకోవట్లేదా, అది అసలు నీ కష్టార్జితం కాదు కదా. మనం కష్టపడిన దాంట్లో కూడా మన సహోదరులను ప్రేమించాలి, వారి కోసం మనం ప్రాణం పెట్టాలి, క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలని బోధించబడుతున్నామే. తండ్రి ఇచ్చిన ఆస్తులు అంటే ఏమాత్రం మనం కష్టపడకుండా మనకు ఫ్రీగా వచ్చిన భాగంలో కూడా ఇద్దరు అంటే పసుగకుండా వీధికి వెళ్ళి కొట్టుకుంటూ మరి కేసులు పెట్టుకుంటున్నారంటే ఇది ఎంత ఆశ్చర్యం. ఇటువంటివి క్రైస్తవ కుటుంబాల్లో జరగవచ్చునా? అందుకే పౌలు అంటాడు, మీ వివాదాలు సంఘంలో పెద్దలు కూడా తీర్చలేకపోతున్నారా? ఇది సిగ్గుచేటు కాదా? ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఎవరైనా అటువంటి అనుభవాల్లో ఉంటే నా మీద కోపగించక కాస్త వాక్యం మీద మనసు పెట్టి ఆలోచించండి. ప్రాముఖ్యంగా వయసులో పెద్దవాళ్ళు అంటే అన్న పాత్రలో ఉన్నవారు. ఎందుకంటే చిన్న చిన్న తప్పిదాలని క్షమించాలి. లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం గమనిస్తే 3వ వచనంలో, నీ సహోదరుడు నీ ఎడల పాపం చేసినప్పుడు, తప్పిదం చేసినప్పుడు క్షమించమంటుంది వాక్యం. 7 మార్లు అతడు నీ తట్టు తిరిగి తప్పు చేయడం, మళ్ళీ నీ తట్టు తిరిగి సారీ చెబితే నువ్వు క్షమించమంటుంది లేఖనం. ఇంకొక కోణంలో విచిత్రమైనటువంటి పోరాటం నేను మీకు చూపిస్తాను. పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 1వ అధ్యాయంలో 11వ వచనంలో ఓ మాట రాశాడు, నా సహోదరులారా, మీలో కలహములు గలవని మిమ్మల్ని గురించి క్లోయో ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, మరి ఒకడు కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం. ఈ వింతైన రోగం ఆ రోజుల్లో ఉంది, ఈ రోజుల్లో ఇంకా బాగా పేట్రేగిపోతుంది. సినిమా హీరోలకు, క్రికెట్ స్టార్లకు అభిమానులు పెరిగిపోయినట్టుగా ఈరోజు అభిమానులు పెరిగిపోతున్నారు కనుక వీధికెక్కి కొట్లాడుకుంటున్నారు. క్రైస్తవ సమాజము గుంపులుగా విడిపోతున్నారు. ఇక ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను కామెంట్ చేసుకుంటున్నారు. అదే కొరింథీ పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయంలో, మీలో అసూయ కలహాలు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల్లాగా ఇంకా నడుచుకుంటున్నారు. కొందరు చాలా భక్తిపరులాగా ఫీల్ అవుతుంటారండి. వేరొక సంఘం విశ్వాసులకు వారు వందనాలు చెప్పరు, వేరొక సంఘ కాపరికి వాళ్ళు నమస్కారం పెట్టరు. ఇది ఎక్కడి ఆత్మీయత, ఎక్కడి భక్తి మనకు అర్థమవ్వదు. ఈ రోజుల్లో ప్రతిదీ అతిశయంతో, గర్వంతో, డంబంతో కొనసాగుతుంది. ఇటు ఆధ్యాత్మికమైన విషయాల్లో సహోదరుల మధ్యలో, సంఘాల మధ్యలో కాస్త తగ్గించుకొని ప్రేమ కలిగి ఐక్యతగా కొనసాగాలి. ఇక భౌతికమైన ఆస్తిపాస్తు గొడవల్లో, అన్నదమ్ముల విషయాల్లో ప్రేమతోనే సమస్యలను పరిష్కారం చేసుకోవాలి. అయితే ఇక సహోదరులతో పోరాటం వద్దన్నాడు ద్వితోపదేశకాండం 2వ అధ్యాయంలో 24వ వచనంలో. తర్వాత 26 నుంచి, అప్పుడు నేను కెదెమోతు అరణ్యములో నుండి హెష్బోను రాజైన సీహోను వద్దకు దూతల్ని పంపి, నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము, కుడి ఎడమలకు తిరగక త్రోవని నడిచిపోదును. నా యొద్ద రూకలు తీసుకొని తినటకు భోజన పదార్థం నాకిమ్ము, నా యొద్ద రూకలు తీసుకొని త్రాగుటకు నీళ్ళిమ్ము. సెయీరులో నివసించు ఏశావు సంతానపు వారును, ఆరులో నివసించు మొయాబులను నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలినడక చేతిని నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించి తిని. అయితే అక్కడ ఉన్నటువంటి హెబ్సోను రాజైన సీహోను ఆ దేశం మార్గం గుండా వెళ్ళకూడదని అడ్డగించాడు. అందుకదా యుద్ధం ప్రారంభించబడింది. సొంత అన్నదమ్ములతోనో లేకపోతే సంఘంలో ఉన్న ఆత్మ సంబంధమైన సహోదరులతోనో పోరాటం చేయొద్దు. కానీ నీ ఆత్మీయ ప్రగతికి అడ్డుగా ఉన్న శత్రువు, దేవుడికి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్తుండగా అడ్డుకుంటున్న శత్రువు ఉన్నాడే, వాడితో పోరాటం చేయాలి. అందుకు పౌలు సంఘంతో మాట్లాడుతూ గట్టిగానే చెప్పాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, మనము పోరాడుతున్నది మనుషులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతో పోరాడుతున్నాం. అవి నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘ జీవితాన్ని ఆత్మీయ ప్రగతి పదాన ముందుకు సాగకుండా అడ్డుకుంటున్న శత్రువు, వాగ్దానం పొందకుండా, స్వాస్థ్యం పొందకుండా అడ్డుకుంటున్న శత్రువు కనుక వాడితో మనం పోరాటం చేయాలి. ప్రతి విషయమందు చక్కటి వివేకం కలిగి ప్రవర్తించినట్లుగా దేవుడు నీకు జ్ఞాన హృదయం కలగచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.